ప్రత్యక్షత అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రతి వారం ఇదే సమయానికి ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించాలని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. ఇప్పుడు రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పాలరాజు గారిచే అందించబడుతున్న వాక్యమును మీరు విని దైవాశీర్వాదం పొందాలని కోరుకుంటున్నాను. వాక్యాన్ని వినే ముందు ఒక పాటను మనం విందాం. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమియ్యయ్యా. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమియ్యయ్యా. యవన కాలమందుని కాడిమోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందుని కాడిమోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమియ్యయ్యా. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమియ్యయ్యా. యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి ఎస్తేరు ఆశను తీర్చిన దేవా. యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి ఎస్తేరు ఆశను తీర్చిన దేవా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామంలో మరి ఒకసారి వందనాలు. మరి ప్రతి గురువారం సాయంత్రం 6:30 గంటలకు, అలాగే ప్రతి శనివారం ఉదయం 10 గంటలకు ప్రసారమయ్యే దేవుని ప్రత్యక్షత అనేటువంటి కార్యక్రమాన్ని చూసి మాకు ఫోన్ చేస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఫోన్ చేయటమే కాదు, మీరు విన్న వర్తమానాలను బట్టి దీవించబడితే మరి ఈ యొక్క పరిచర్యలో మీ హస్తాలు కూడా ఉండాలని మేము ఆశపడుతూ ఉన్నాం. కనుక ప్రభు మిమ్మలను ప్రేరేపించిన కొలది మరి చిన్న కానుకైనా మరి మీకు దేవుని యొక్క ప్రేరేపణ కలిగిన కానుక ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీరు పంపించాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని నేను కోరుతూ ఉన్నాను. మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము నుండి 7 వచనాల వరకు మనం చూస్తే ఇక్కడ ఒక కుటుంబము కనిపిస్తూ ఉంది. ఈ కుటుంబము యజమానుడు లేడు, కానీ ఈ కుటుంబానికి యజమానురాలు ఉంది. అయితే 2 బిడ్డలు కూడా వారికి కలిగినట్లుగా మనం చూస్తున్నాం. దురదృష్టవశాత్తు యజమానుడు చనిపోయాడు. అయితే విచిత్రం ఏమిటంటే మరి ఆ యజమానుడు అప్పు చేసి చనిపోయాడు. యజమానుడు చనిపోయిన తర్వాత అప్పును తీర్చడానికి మరి ఆ యొక్క ధనం ఇచ్చినటువంటి వాడు, లేక అప్పుగా ధనం ఇచ్చినటువంటి వాడు అప్పును తీర్చుకోవడానికి మరి ఆ ఇంటికి వచ్చి తనకు కలిగినటువంటి 2 కుమారులను వెట్టి చాకరీ చేయించడానికి ఆ యొక్క అప్పు ఇచ్చినటువంటి వాడు ఆ బిడ్డను తీసుకుని వెళ్ళడానికి
మరి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు చదువుకుందాం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడనైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి కలిగిన వాడై ఉండెను. చాలండి ప్రియులారా. ఇక్కడ ఆలోచన చేస్తే మరి భర్త లేనటువంటి ఆ స్త్రీ ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరకు వచ్చి, అయ్యా నా కుటుంబము సంగతి నీకు తెలుసు కదా, నా యొక్క యజమానుడు నీ దగ్గర శిష్యరకము చేసిన వాడు కదా, మరి ప్రభు పిలుపునందుకుని వెళ్ళిపోయాడు. అయితే మేము అప్పులు చేశాము, మాకు అప్పు ఇచ్చినటువంటి వాడు అప్పును తీర్చుకోవడానికి నాకు కలిగినటువంటి 2 కుమారులను తీసుకుని వెళ్ళి వెట్టి చాకరీ చేయించుకోవడానికి మరి అతడు వచ్చి ఉన్నాడని ఆ యొక్క చనిపోయినటువంటి వ్యక్తి యొక్క భార్య దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆమె ఎలీషా దగ్గరకు వచ్చి అంటుంది, అయ్యా ఇదిగో మరి నా యజమానుడు నీ దాసుడైన నా యొక్క పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి కలిగిన వాడై ఉండెను. ఇక్కడ అద్భుతమైన మాట ఏమిటంటే, చనిపోయినటువంటి వ్యక్తి భక్తి కలిగిన వాడు, యెహోవా యందు భక్తి కలిగినటువంటి వాడు. ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. భక్తి కలిగిన వాడు అన్న విషయము తన భార్య దైవజనుడైనటువంటి ఎలీషాతో చెప్తా ఉంది. గొప్ప స్టేట్మెంట్. అయితే భక్తి కలిగినటువంటి వాడు తన ఇంటి నుండి వెళ్ళిపోయాడో, ఇప్పుడు బాధలు ఆ ఇంటిలోనికి వచ్చాయి. ప్రియులారా, ఎప్పుడైతే భక్తి కలిగిన వాడు ఒక ఇంట్లో ఉంటాడో, ఒక కుటుంబంలో ఉంటాడో, ఒక సంఘంలో ఉంటాడో, ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క కుటుంబానికి, ఆ సంఘానికి, ఆ యొక్క మరి ఇంటి వారికి ఆశీర్వాదకరంగా ఉంటాడు. చనిపోయినటువంటి వాడు భక్తిపరుడు, భక్తి కలిగినటువంటి వాడు. అయితే భక్తి కలిగినటువంటి తన యజమానుడు ఎప్పుడైతే చనిపోయాడో ఆ ఇంటిలో బాధలు ఏర్పడ్డాయి. కనుక ఆమె అంటుంది ఎలీషా దగ్గరికి వచ్చి, నా పెనిమిటి భక్తి కలిగిన వాడై ఉన్నాడన్న సంగతి నీకు తెలుసు కదయ్యా, ఇప్పుడు అతడు లేపోయేసరికి నా కుటుంబము, నా యొక్క మరి బిడ్డలు, నేను అప్పులు పాలైపోయాం, అప్పుల్లో ఊబిలో కూరుకుపోయాం. కాబట్టి ఆమె ఎలీషా దగ్గరికి వచ్చి తన గోడు చెప్పుకుంటా ఉంది. ఎలీషా దగ్గరికి వచ్చి మొర్ర పెట్టుకుంటా ఉంది. మొర్ర అనే మాటకి అర్థం ఏమిటంటే మనస్సును మోకరింప చేయటం. ఈరోజు బాధలు కలిగినప్పుడు మన జీవితంలో మన మనస్సును దేవుని దగ్గర మోకరింప చేయగలిగిన వానిగా ఉండాలి. ఎలీషా దగ్గరికి ఆమె వచ్చి మొర్ర పెట్టుకుంటుందంట. ఎలాంటి మొర్ర అంటే, అయ్యా ఇదిగో అప్పుల యొక్క ఊబిలో కూరుకుపోయాం, నా 2 కుమారులను ఇదిగో అప్పుల వాడు నా ఇంటికి వచ్చి నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండడానికి తీసుకుని వెళ్ళిపోబోతున్నాడు అని ప్రవక్త ఏంటంటే ఎలీషా దగ్గర ఆ యొక్క విధవరాలుగా ఉన్నటువంటి ఆమె, లేక భర్తను కోల్పోయినటువంటి ఆమె, లేక భక్తి కలిగినటువంటి ఆ యొక్క కుటుంబంలో బాధలు పొందుకుంటున్నటువంటి ఆమె ఎలీషాకు మొర్ర పెడితే ఎలీషా ఒక గొప్ప ప్రశ్న వేశాడండి. ఎలీషా అంటున్నాడు కదా ఆమెతో, ఒక ప్రశ్నలో 2 ప్రశ్నలు ఇమిడి ఉన్నాయి. నా వలన నీకు ఏమి కావాలి, నీ ఇంటిలో ఏమి ఉన్నది. ఈ రోజున దేవుడు కూడా నిన్ను ప్రశ్న వేస్తున్నాడు. నీ బాధల్లో నీకు ఊరట కలగాలి అంటే, నీ శోధనలో నీకు సహాయము కలగాలి అంటే ప్రభు కూడా నిన్ను ఒక ప్రశ్న వేస్తున్నాడు, నా వలన నీకు ఏమి కావాలి. ఈ రోజున ఎలీషా 2 ప్రశ్నలు ఆమె ఎదుట ఉంచితే ఆమె ఒక్క ప్రశ్నకు మాత్రమే జవాబిచ్చింది. నా వల్ల నీకేమి కావాలి, నీ ఇంటిలో ఏమున్నదో చెప్పమన్నప్పుడు ఆమె 2వ ప్రశ్నకు మాత్రమే జవాబు చెప్పింది.
ఏమిటి ఆ ప్రశ్న అంటే, నీ ఇంటిలో ఏమి ఉన్నదంటే ఆమె అంటది, నా ఇంటిలో ఒక నూనె కొండ మాత్రం ఉన్నదయ్యా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నూనె అనగా పరిశుద్ధతకు సాదృశ్యం, అభిషేకానికి సాదృశ్యం, పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నది. కనుక నూనె కుండ ఉన్నది అని చెప్తూ ఉంది. ఆమె ధైర్యం ఏమిటంటే, ఆ యొక్క యజమానుడు భక్తి కలిగినటువంటి వాడు గనుక యజమానుడు లేకపోయినప్పటికీ ఒక చక్కని మాట చెప్తుంది, నా ఇంటిలో నూనె కుండ ఉన్నది. అంటే అభిషేకం ఉన్నదయ్యా, పరిశుద్ధాత్మ ఉన్నాడయ్యా అని దైవజనుడితో చెప్తా ఉంది. దైవజనుడి దగ్గరకు వచ్చిన ఉద్దేశం ఏమిటంటే, దైవజనుడి ద్వారా ఏదైనా దీవెన పొందుకోవాలని. ఈరోజున నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, లేక దేవుని యొక్క బిడ్డ, లేక వర్తమానం వింటున్నటువంటి కుటుంబీకులారా, మీతో దేవుని యొక్క ఆత్మ మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఈరోజున నిన్ను కూడా అడుగుతూ ఉన్నాడు దేవుడు, నీ ఇంటిలో ఏమున్నది? ఆమె ఇంటిలో అయితే ఇదిగో ఈ యొక్క చదవబడిన వాక్యములో ఆ యొక్క విధవరాలు చెప్తూ ఉంది, లేక భర్తను కోల్పోయిన స్త్రీ చెప్తూ ఉంది, నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నదయ్యా. నా ఇంటిలో ఒక నూనె కుండ ఉంది తప్ప మరొకటి ఏమీ కూడా లేదు. ఈ రోజున ఆ నూనె కుండ నీ ఇంటిలో ఉన్నదా? ఆ నూనె అనేటువంటి అభిషేకం నీ ఇంట్లో ఉన్నదా? ఆ నూనె అనేటువంటి పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడా? ఉంటే ఒకవేళ దేవుని కార్యం జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆమె వచ్చి ఎలీషాకు మొర్రపెట్టుకుంది. ఏమని మొర్రపెట్టుకుందంటే, ఇదిగో నాకు శ్రమ కలిగిందయ్యా, నాకే కాదు నా బిడ్డలకు శ్రమ కలిగిందయ్యా. ఇదిగో నా యజమానుడు లేక చీకుతో, చింతతో, వేదనతో, దుఃఖముతో మా కుటుంబం అంతా గడుపుతున్న సందర్భంలో ఇదిగో అప్పులవాడు నా ఇంటికి వచ్చి నా ఇంట్లో తిష్ట వేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమెకు ఆలోచన ఏమి రావాలంటే, ఒకవేళ తన యొక్క తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళి ఉండాలి ఆమె, లేకపోతే తన యజమానుడికి సంబంధించినటువంటి ఇంటికి, ఆ యొక్క బంధువుల ఇంటికి వెళ్ళి ఉండాలి. కానీ ఆమె ఎవరింటికి వెళ్ళలేదు. కానీ ఆమె ఎలీషా దగ్గరికి మాత్రం వచ్చింది. ఎందుకంటే ఎవరు నాకు సహాయం చేసేవారు లేరు, ఎవరు నాకు ఆదరణ ఇచ్చేవారు లేరు. ఇదిగో నా యొక్క దైవజనుడు మాత్రమే. ఎలీషా దగ్గరికి ఎందుకు వచ్చిందంటే, ఎలీషా రెండింతల అభిషేకము పొందుకున్నటువంటి వాడు. ఎలీషా ఏలియాని వెంబడించాడు గనక, ఎలీషా రెండింతల అభిషేకంతో నింపబడ్డాడు గనక, ఎలీషా మాత్రమే నా యొక్క ఈ యొక్క పరిస్థితిలో సహాయం చేయగలిగినటువంటి వాడని నమ్మింది. ఎలీషా దగ్గర మొర్ర పెట్టుకుంది. ప్రియులారా, ఎలీషా ఏం చేయగలడు? ఒక దైవజనుడు ఏం చేయగలడంటే, ఆ కుటుంబానికి దీవెన తేగలిగినటువంటి వాడు, ఆ కుటుంబంలోని అప్పును తొలగించగలిగినటువంటి వాడు, ఆ కుటుంబానికి సమాధానమును తీసుకురాగలిగినటువంటి వాడు, ఆ కుటుంబంలో సంతోషాన్ని కలగజేయగలిగినటువంటి వాడు, ఆ కుటుంబము పక్షముగా దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి వాడు యజమానుడు, అనగా దేవుని యొక్క సేవకుడు, అనగా యాజకుడు. ఇదిగో తన యొక్క యజమానుడు చనిపోయిన తర్వాత యాజకుడి దగ్గరకు వచ్చింది. అయ్యా ఇదిగో నా యొక్క శ్రమ ఇదని చెప్పింది. అయితే ఎలీషా అంటున్నాడు, నా వలన నీకు ఏమి కావాలి? కానీ ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేదు ఆమె. ఎలీషా దగ్గరికి ఎందుకు వచ్చిందంటే, ఎలీషా వలన నాకు మేలు కలుగుతుంది. ఎలీషా దేవునితో మాట్లాడగలిగిన వాడు, ఎలీషా దేవుని దగ్గర ఉన్నటువంటి ఆశీర్వాదమును తేగలిగినటువంటి వాడు, ఎలీషా నా కుటుంబంలో ఉన్న దుఃఖాన్ని తొలగించగలిగినటువంటి వాడు, ఎలీషా దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆమె పరుగున ఎలీషా దగ్గరికి ఎందుకు వచ్చిందంటే, ఎలీషా తప్ప ఇంకెవ్వరూ కూడా ఈ పరిస్థితిలో నాకు సహాయం చేయగలిగిన వారు ఎవరో లేరు అనుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనుడు ఏమి చేయగలడు అంటే, నీ కొరకు కన్నీరు కార్చి నీకు సహాయాన్ని ప్రభు యొద్ద నుండి తేగలిగినటువంటి వాడు. దైవజనుడు ఏం చేయగలడు అంటే, నీ యొక్క దుఃఖాన్ని దేవుని హస్తము చేత తొడవగలిగినటువంటి వాడు. దైవజనుడు ఏం చేయగలడు అంటే, నీ ఇంటిలోనికి సమృద్ధిని తేగలిగినటువంటి వాడు. నీ కోసము నీ యొక్క దుఃఖాన్ని తొలగించడానికి
దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి వాడు. కనుక ఆమె అప్పుల వాడు వచ్చిన వెంటనే పరుగు పరుగున దేవుని సేవకుడి దగ్గరికి వచ్చి విన్నవించుకుంటుంది, అయ్యా నా యజమానుడు భక్తి కలిగినటువంటి వాడే, ఎప్పుడైతే నా యజమానుడు వెళ్ళిపోయాడో, ఎప్పుడైతే నా యజమానుడు దేవుని చెంతకు వెళ్ళిపోయాడో, ఇదిగో అప్పుల బాధలో ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు ఇలాంటి పరిస్థితిలో ఉన్నావేమో నాకు తెలియదు, కానీ నీ ఇంట్లో ఏమున్నది? నీ ఇంట్లో ఆరాధన ఉన్నదా? నీ ఇంటిలో ప్రార్థనా జీవితం ఉన్నదా? నీ ఇంటిలో దేవుని వైపు చూసి ఆలోచన ఉన్నదా? నీ ఇంటిలో నీవు దేవుని యొక్క సేవకుడితో చెప్పుకోగలిగినటువంటి ఆలోచన ఉన్నదా? నీ సేవకుడితో నీ యొక్క పరిస్థితిని చెప్పుకోగలిగినటువంటి మరి ఆ యొక్క ఆలోచన నీకు ఎప్పుడైతే ఉంటుందో, దేవుని సేవకుడు నీ కొరకు విజ్ఞాపన చేస్తాడు. దేవుని సేవకుడు నీకు మేలు చేయడానికి ముందుకు వస్తాడు. ఆమెకు తెలుసు నా దైవజనుడైనటువంటి ఎలీషా ద్వారా నాకు సహాయం కలుగుతుందని. ఆమెకు తెలుసు దైవజనుడు ద్వారా నాకు మేలు కలుగుతుందని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆమె దైవజనుడి దగ్గరికి వెళ్ళింది, తన యొక్క గోడుని వివరించుకుంది. ఆయన అన్నాడు కదా, నా వల్ల నీకేం కావాలి? ఒక దైవజనుడి వలన కలిగేటువంటి కార్యం ఏమిటంటే నీకు సమాధానం. ఒక దైవజనుడి వలన కలిగేటువంటి సహాయం ఏమిటంటే నీ యొక్క కుటుంబంలో లోటు లేనటువంటి సమృద్ధి అయినటువంటి జీవితం. ఆమె చెప్పింది, నీ ఇంటిలో ఏముందంటే నూనె కుండ. ఆయన చెప్పాడు, ఇదిగో నీవు ఇంటికి వెళ్ళి నీవు నీ కొడుకులు మరి ఇరుగు పొరువారి దగ్గరికి వెళ్ళి తేగలిగినటువంటి ఎరువు పాత్రలు తీసుకొచ్చుకో. ఏ పాత్రలు అయితే నువ్వు ఎన్ని పాత్రలు అయితే తేగలవో అవి ఎరువు అంటే ఇప్పుడే కాసేపట్లో తెచ్చిస్తాను అనేటువంటి ఆలోచనతో సేకరించగలిగిన పాత్రలన్నీ సేకరించండి. పాత్రలు తెచ్చిన తర్వాత ఇదిగో మీరు తలుపు వేసుకొని మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ నూనె కొండ ఏదైతే ఉందో, ఆ నూనె ఉన్న పాత్ర ఏదైతే ఉందో, ఆ నూనెను ఆ తెచ్చిన ఖాళీ పాత్రలో ఎరువు పాత్రలో వేయండి, తలుపు వేసుకుని ఒక్కొక్క పాత్రలో నూనె పోయండి అని దైవజనుడు చెప్పాడు. ప్రియులారా, దైవజనుడు ఏది చెప్పినా అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. నువ్వు నమ్మితే అద్భుతం జరుగుతుంది. ఆమె ఇంటిలో ఒక నూనె పాత్ర మాత్రమే ఉంది. ఎరువు పాత్రలు అనేకమైనవి తాను తన కుమారులు తెచ్చుకున్నారు. అన్ని సేకరించగలిగినన్ని సేకరించి తలుపు వేశారు. ఇదిగో ఒక కుమారుడు ఖాళీ పాత్ర తెస్తుంటే ఆ తల్లి ఆ యొక్క నూనె కుండలో ఉన్న నూనె ఆ పాత్రలో ఉంచుతూ ఉంది. అది నిండుతుంటే ఇంకో కుమారుడు తీసుకుని మరి ఒక ప్రక్కన పెడుతున్నాడు. ఒక కుమారుడు ఖాళీ పాత్ర తెస్తుంటే తల్లి ఆ యొక్క నూనెను ఉంచినప్పుడు ఆ పాత్ర నిండిపోయినప్పుడు ఆ మరొక కుమారుడు నిండిన పాత్రలన్నీ కూడా ఒక ప్రక్కన పెట్టాడు. ఆ విధంగా వాళ్ళు తెచ్చిన పాత్రలన్నీ కూడా నూనెతో నింపబడ్డాయి. దైవజనుడు మాట ద్వారా దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున తాను తెచ్చినటువంటి వారు తెచ్చిన పాత్రలన్నీ నిండిపోయాయి. ఎంత సంతోషం అండి. ఆమె గబగబా మరలా పరుగున వెళ్ళిపోయింది. దైవజనుడైనటువంటి ఎలీషా గారు, మేము తెచ్చిన పాత్రలన్నీ కూడా నూనెతో నింపబడ్డాయండి, ఇప్పుడు ఏం చేయమంటారు? ఆయన మళ్ళా ఇంకో సలహా చెప్పాడు, అమ్మా నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పును తీర్చుకొని మిగిలిన దానితో నీవు నీ పిల్లలను నీ కుటుంబం అంతా కూడా సంతోషంతో బ్రతకండి అని చెప్పాడు. ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత ఆశ్చర్యం అండి. ఎన్ని పాత్రలు తెచ్చారో మనకు తెలియదు, కానీ తెచ్చిన పాత్రలన్నిటిలో కూడా ఆ నూనె నింపబడింది. ప్రియులారా, ఆ నూనె నింపబడిన తర్వాత ఆమె సంతోషంతో వెళ్ళింది. మీకెంత అప్పు అయితే ఉందో అప్పంతా తీర్చుకొని మిగిలినటువంటి ఆ యొక్క నూనెను మీరు అమ్ముకొని మీరు బ్రతకండి అని చెప్పాడు. ప్రియులారా, దైవజనుడు నీ బ్రతుకును కోరేవాడు, దైవజనుడు నీ బ్రతుకులో సమాధానం అనుగ్రహించేవాడు, దైవజనుడు నీ బ్రతుకులో సంతోషము కలగాలని ప్రార్థన చేసేవాడు. నేను అనుకుంటాను, ఆమెతో చెప్పినప్పుడు నీ ఇంట్లో ఉన్నది ఏముందని అడిగినప్పుడు ఆమె అంది, నా ఇంట్లో నూనె కుండ ఉందయ్యా అని చెప్పింది. అయితే మీరు ఖాళీ పాత్రలు సేకరించి ఆ ఉన్న నూనె అందులో పోయమని చెప్పినప్పుడు ఆమె వెళుతున్నప్పుడు దైవజనుడు దేవుని వైపు చూసి మోకరించి ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. అయ్యా, ఆమె వెళుతుందయ్యా, తేగలిగినటువంటి ఎరువు పాత్రలు ఎన్నైతే నువ్వు అనుగ్రహిస్తావు అన్నీ అనుగ్రహించయ్యా.
వాటి నిండా ఆ ఇంట్లో ఉన్నటువంటి నూనెను పోసినప్పుడు ఆ యొక్క నూనె తేబడినటువంటి పాత్రలన్నిటిలో కూడా నింపయ్యని ప్రార్థన చేసి ఉండొచ్చు. ప్రియులారా, ఎవరి ప్రార్థన విన్నా వినకపోయినా, ఒకవేళ నీ ప్రార్థన దేవుడు అంగీకరించకపోయినా, దేవుని చేత ఏర్పాటు చేయబడిన సేవకుని యొక్క ప్రార్థన తప్పనిసరిగా వింటాడు. నీ పట్ల దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఎందుకంటే ఆయన మానవునికి దేవునికి మధ్యన ఏర్పరచబడినటువంటి మధ్యవర్తి అయి ఉన్నాడు సేవకుడు. నీకు దేవునికి ఒక మీడియేటర్ అయి ఉన్నాడు సేవకుడు. దేవుని చేత ఏర్పరచబడినటువంటి వాడు సేవకుడు. కనుక సేవకుని యొక్క ప్రార్థనలో అభిషేకము నీ ఇంటిలోనికి తేబడుతుంది. సేవకుని యొక్క ప్రార్థన ద్వారా ఆశీర్వాదం నీ ఇంటికి నడిపించబడుతుంది. సేవకుని యొక్క ప్రార్థన ద్వారా అద్భుతాలు నీ ఇంటిలోనికి రాదగిన విధంగా దేవుడు పంపిస్తాడు. సేవకుని ప్రార్థన ద్వారా నీ విషయంలో నీ కన్నీరును తొడవగలిగినటువంటి వాడు సేవకుని యొక్క విజ్ఞాపన ప్రార్థన. ఎప్పుడైనా ఆలోచన చేసావా? నీ సేవకుడు నీ కొరకు ఎంత ప్రార్థన చేస్తున్నాడో. ఆమెకు తెలుసు, నా సేవకుడు ఇచ్చే సలహా నాకు మేలుకరంగా ఉంటుంది, నా సేవకుడు చేసే ప్రార్థన నాకు ఆశీర్వాదకరంగా ఉంటుందని. కనుకనే ఆమె తన ఇంటి వారి దగ్గరికి వెళ్ళలేదు, లేక తన యజమానుడి వారి ఇంటి దగ్గరికి వెళ్ళలేదు. కానీ ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే, ఇదిగో దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళింది. ప్రియ నేస్తమా, సోదరి, నీ ఒకవేళ సమస్యలతో ఉన్నావా, నీ సేవకుడు నీ కొరకు ప్రార్థన చేసేవాడై అన్నాడు. ఈ రోజున వాక్యం వింటున్న వారు అనేకులు మరి బాధలు, వేదనలు, ఇబ్బందులు ఫోన్ చేసి చెప్తున్నప్పుడు మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు అద్భుతంగా కార్యం చేస్తున్నాడు. ఎందుకంటే నీ జీవితంలో దేవుడు మేలు చేయాలని సేవకుడి యొక్క ప్రార్థన ఆలకించేవాడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో మేలు కలిగిందా? ఇదిగో నీ జీవితంలో మేలు కలిగితే దేవుని కొరకు నీవు ఒక సాక్షిగా నిలబడు. ఇదిగో ఈ టెలివిజన్ పరిచర్య కొరకు నువ్వు గుప్పులు విప్పడానికి ప్రయత్నం చేయి. నువ్వు ఇదిగో దేవుని యొక్క కృప ద్వారా నీ జీవితంలో మేలు కలగడానికి ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు నియమించి ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ టెలివిజన్ పరిచర్య ద్వారా నీవు దేవుని యొక్క వర్తమానం వింటున్నప్పుడు నీ వలె అనేక మంది కుమిలిపోతూ ఉన్నటువంటి వారు ఉన్నారు. ఇదిగో అనేక రాష్ట్రాలకు ఈ వర్తమానం దేవుడు ఈ ఛానల్ ద్వారా అందిస్తూ ఉన్నాడు. నీలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉండొచ్చు. నీవు ఇచ్చేటువంటి చిన్న కానుక వాళ్ళ కన్నీళ్లను కూడా తుడుస్తుంది. ప్రియులారా, నీవిచ్చేటువంటి చిన్న కానుక నీ వలె అనేకులను ధైర్యపరుస్తుంది. ఈరోజున వర్తమానం వింటున్నటువంటి నీవు దేవుని సేవకుడు ప్రార్థన చేస్తే నా జీవితంలో అద్భుతం చేస్తాడని నమ్ముతున్నటువంటి నీవు నిశ్చయముగా మేలు పొందుకుంటావు. దేవుని దాసుడిగా నేను చెప్తా ఉన్నాను, నీ కన్నీళ్లను ఆయన తొడవడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే సేవకుడు నీ కొరకు ప్రార్థించడానికి సిద్ధమైన మనసు కలిగినటువంటి వాడు గనక. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ జీవితంలో ఇంకా వేదన పడుతున్నావా, బిడ్డల గురించి కానీ యజమానుడి గురించి కానీ, లేక నీకు కావలసినటువంటి వారు నీ కుటుంబంలో నీ యజమానుని కోల్పోయావా, లేక నీ బిడ్డలను కోల్పోయావా, అప్పుల బాధలో ఉన్నావా, ఎంత సంపాదించినా అప్పు ఎంత తీర్చినా ఇంకా అప్పుగా నిలబడుందా? ఈరోజు నా దేవుడు మాట నీతో మాట్లాడుతున్నాడు. అప్పుని ఆయన శాశ్వతంగా తొలగించగలిగినటువంటి దేవుడు. నిన్ను అప్పిచ్చువానిగా దేవుడు చేయబోతున్నాడు. నమ్మితే ఈ రోజున నీ ఇంటిలో ఏముంది? ఒకవేళ ఏమీ లేదా, ప్రభువా నా ఇంట్లో ఏమీ లేదు, నీ ఆశీర్వాదాన్ని దయచేయి. నా ఇంటిలో ఇదిగో సమస్తము నిండుకున్నాయ్యా, లేకపోతే నా ఇంట్లో వేదన ఉన్నదయ్యా, నువ్వు ఒకవేళ ఏది ఉందో అది నువ్వు దైవజనుడితో చెప్పగలిగితే, లేక దేవునితో చెప్పగలిగితే దేవుడు నీ పట్ల గొప్ప కార్యాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున నీ స్థితి ఎలా ఉన్నదో నాకు తెలియదు, కానీ దేవుడు నీ కొరకే ఈ వాక్యాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. నీ కొరకు ఈ వాక్యం ద్వారా దేవుడు ధైర్యపరుస్తూ ఉన్నాడు. వాళ్ళు వెళ్ళి ఆ యొక్క తేగలిగినటువంటి పాత్రలన్నీ తెచ్చారు. వాళ్ళు ఒట్టి పాత్రలు తెస్తే దేవుడు వాటిని నిండారులుగా నింపాడు. ప్రియులారా, ఈరోజు నీవు ఒకవేళ ఒట్టి స్థితిలో ఉన్నావేమో, ఏమీ లేని స్థితిలో ఉన్నావేమో, నేను ఆత్మపూర్ణై చెప్తూ ఉన్నాను, ఈ టెలివిజన్ పరిచర్య కొరకు నీవు ఒక చిన్న కానుక పంపించు, దేవుడు నీ పక్షంగా అది గొప్ప కార్యం చేస్తాడు. ఎందుకంటే ఒకడు ఇచ్చు కానుక వానికి గొప్ప వీలు కలగజేస్తుంది. నువ్వు నమ్మి, నీ సోదరుడిగా చెప్తా ఉన్నాను, ఒక తండ్రిగా చెప్తా ఉన్నాను, ఇదిగో నీ కుటుంబంలో ఒక సభ్యునిగా చెప్తున్నాను, దేవునికి ఇచ్చి చూడు, దేవుడు నీవు లెక్కించలేని విధంగా, ఊహించలేని విధంగా ఆశీర్వాదం ఇస్తాడు. నా జీవితంలో దేవుడు చేశాడు,
కనుక ఈరోజు నేను టెలివిజన్ ముందు మీతో మాట్లాడగలుగుతున్నాను. ఇచ్చి చూడు యేసయ్యకు, ఆయన నీకు ఇచ్చేటువంటివి నువ్వు లెక్కలేనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటావు. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియ స్నేహితుడ, సోదరి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మీ జీవితంలో మేలు చేస్తాడు. వాక్యం విన్న తర్వాత మాత్రమే దయచేసి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయండి. మీతో నేను మాట్లాడతాను, మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు మీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యం చేయునుగాక. ఆమేన్. దేవా మీకు వందనాలు. ఇదిగో నాయన, ఇంతవరకు నాయన నీ వాక్యాన్ని విన్నటువంటి నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. నీ సహాయం అందించండి, దీవెనకరమైన కార్యాలు చేయండి. అయ్యా, ఎవరైతే నాయన అప్పుల బాధలో ఉన్నారో, ఎవరైతే సమస్యలో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారిని మీరు ధైర్యపరచండి ప్రభువా. అయ్యా, ఇదిగో తండ్రి, నీ సేవకుడిగా వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. గొప్ప కృప చూపించి మేలుకరమైన కార్యాలు చేయమని, అయ్యా సంతోష సమాధానములు నాయన ఏ గృహంలోనైనా శోధన బాధలు ఉన్నాయో ఆ గృహానికి నీ ప్రభా మీరు నాయన బలపరిచి ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారికి మేలులు దయచేసి నీ ఆశీర్వాదాలు విడుదల చేయమని యేసయ్య నామమున అడుగుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. యేసయ్యా నా యేసయ్యా నీవే నా బలమా, యేసయ్యా నా యేసయ్యా నీవే నా ధ్వజమా, నా కొండ కోట, నా అండదండ, నా రక్షణ దుర్గమా, నా శైలమా, నా కొండ కోట, నా అండదండ, నా రక్షణ దుర్గమా, నా శైలమా. స్తుతి స్తుతి నీకే, నా ఆరాధన నీకే, స్తుతి స్తుతి నీకే, నా ఆరాధన నీకే. దానియేలుతో సింహపు బోనులో నీవే ఉన్నావు, రక్షణనిచ్చావు. దానియేలుతో సింహపు బోనులో నీవే ఉన్నావు, రక్షణనిచ్చావు. స్తుతి స్తుతి నీకే, నా ఆరాధన నీకే, స్తుతి స్తుతి నీకే, నా ఆరాధన నీకే. యేసయ్యా నా యేసయ్యా నీవే నా బలమా, యేసయ్యా నా యేసయ్యా నీవే నా ధ్వజమా. మా చిరునామా రెవరెండ్ డాక్టర్ కేజేఆర్ పోలరాజ్ గారు, న్యూ జెరూసలేం సెంట్రల్ చర్చ్, సైదిల్పేట, మెండపేట, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్స్ 9676497742 మరియు 9618277996.